హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మళ్ళీ నేను 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా! సెకండ్ టైము. అందులో భాగంగా ఈరోజైతే థర్డ్ డే అనమాట. మరి ఈరోజు మన డైట్‌లో నేనేమేమి తీసుకున్నానో, ఇంకా అందులో ఎన్నెన్ని క్యాలరీస్ వస్తాయి అన్నీ మొత్తం కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే అయితే ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాను, నార్మల్ వాటరు. దాని తర్వాత డీటాక్స్ డ్రింక్ తాగేశాను. ఇంకా దాని తర్వాత 9:30 లోపల నేను బ్రేక్‌ఫాస్ట్ ఈరోజైతే డ్రై ఫ్రూట్ షేక్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా అవి ముందు మిక్సీ వేసేస్తాననమాట. అన్నీ 1 స్పూన్ నానబెట్టుకున్నాను. ఇంకా అవి మిక్సీ వేసుకొని ఈరోజు ఫ్రూట్ అయితే అందులో వాటర్ మిలన్ వేస్తున్నాను. ఇదిగోండి. వాటర్ మిలన్ వేసేసి మళ్ళీ కొంచెం పాలు పోస్తాను. ఒక 200 ml పాలు పోస్తానన్నమాట. ఇంకా పాలు పోసి బాగా మిక్సీ వేసేసి నేను మా వారు ఇద్దరం తీసేసుకుంటాము. అయితే ప్రతిరోజు ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్టులు తీసుకోవడం వలన మనకు ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ బ్యాలెన్స్‌గా అందుతాయన్నమాట. అంటే ఇదనే కాదు, మనం తీసుకునే ఫుడ్‌లో అంటే ప్లేట్‌లో పెట్టుకునే దాంట్లో ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్స్ అన్నీ ఉండేలాగా చూసుకుంటే మనం రోజంతా ఎనర్జీగా ఉంటాము. ఇంకా పొట్ట ఫిల్ అవుతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదనమాట. ఇందులో ప్రోటీను, ఫైబరు ఉండటం వలన. మరి ఇందులో క్యాలరీస్ వచ్చేసి 210 నుంచి 250 క్యాలరీస్ ఉంటాయి. అంటే మనం ఫ్రూట్‌ను కూడా యాడ్ చేస్తున్నాం కదా! కొంచెం ఎక్కువే ఉంటాయన్నమాట. ఇంకా ప్రోటీన్ వచ్చేసి 6-8 గ్రామ్స్ ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 2-3 గ్రామ్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ షేక్‌ని కూల్‌గా తీసుకుంటే చాలా బావుంటుంది. అందుకనే నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటాను. పాలు ఎటు చల్లగానే ఉంటాయి. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంక దీని తర్వాత పనులేమన్నా ఉంటే చూసేసుకొని మధ్యాహ్నం 1:30కి అయితే భోజనం చేసేస్తాను నేను. ఈరోజైతే తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇంక నేను ఇంట్లో ఆకుకూర పప్పు, పాలకూర పప్పు చేశాను. ఇంకా అది గోంగూర చట్నీ ఉంది. నానమ్మ ఇంటి దగ్గర కాకరకాయ, ఉల్లిగడ్డ కారం చేసిందనమాట. ఇంకా అవి పెట్టేసుకొని నేను మధ్యాహ్నం అయితే భోజనం కంప్లీట్ చేశాను. అందుకనే అక్కడికెళ్ళాను కదా! అందుకని క్యారెటు, కీర ఇవన్నీ ఏం లేవు అక్కడ. అందుకని పెట్టుకోలేదనమాట. ఇంకా దీంట్లో క్యాలరీస్ వచ్చేసరికి 500-600 క్యాలరీస్ ఉంటుంది ఈ ప్లేట్‌లో. ఇంకా ప్రోటీను 20 గ్రామ్స్ ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 7 గ్రామ్స్ ఉంటుంది. ఇదనమాట. వీటన్నిటితోటి నేను మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. కొంచెం సేపు ఇంకా తమ్ముడు వాళ్ళతో, నానమ్మతో మాట్లాడుకొని అక్కడ కూడా పడుకున్నాననమాట. ఎక్కడికెళ్ళినా మధ్యాహ్నం 1 అవర్ అయితే కంపల్సరీగా పడుకుంటాను నేను. ఇంకా పడుకొని లేచిన తర్వాత అక్కడికి కూడా నేను వెళ్ళేటప్పుడు ఆఫ్రెష్ తీసుకెళ్తాను. ఎందుకంటే నేను టీ, కాఫీలు తాగను కదా! ఆఫ్రెష్ కానీ లేదంటే ఇంకా అక్కడ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయంటే అవి వేసుకొని కానీ వాటర్‌లో బాగా మరగనిచ్చి కానీ అలా చేసేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అఫ్రెష్ ఉంది కాబట్టి అది తీసుకెళ్ళాను. ఇంక అక్కడికెళ్ళేసి అదే హాట్ వాటర్‌లో కలిపేసుకొని తాగేసేసాననమాట 5కి. ఇంకా తర్వాత కొంచెం సేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యాము. దగ్గరేనండి మాకు 10-15 మినిట్స్ అవుతుంది అనమాట అక్కడికెళ్ళేసరికి తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇంక అందుకని 6కి బయలుదేరిపోతాం అనమాట. మా వారు వచ్చేసరికి ఇంటికొచ్చేస్తాము. ఇంకా రాగానే కొంచెం సేపు కూర్చొని ఆయనకి కాఫీ ఇచ్చేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను. పప్పు ఉంది కదా! పప్పు లేదంటే పులుసు కూరలు వీటిల్లోకి మేము ఎక్కువ చపాతీలే తింటాము. ఇంకా ఇందులో అయితే ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయను ఈ చపాతీల్లో. ఇంకా ఈ పిండి వచ్చేసి నేను ఇంట్లో పట్టించుకున్న మల్టీగ్రెయిన్ పిండి అనమాట. అందుకని దీంతో నేను 2 చపాతీలు అయితే తినేస్తాను. పప్పు కర్రీ ఎక్కువ పెట్టేసుకొని. ఇంకా దీనిలో క్యాలరీస్ వచ్చేసరికి 450-500 క్యాలరీస్ వస్తాయి. ప్రోటీన్ 30-35 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 10-12 గ్రామ్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇక వీటితో అయితే నా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మరి టోటల్‌గా ఈరోజు క్యాలరీస్ అయితే 1400-1500 క్యాలరీస్ మధ్యలోనే తీసేసుకున్నాను ఈరోజు కూడా. అంటే మధ్యలో అఫ్రెషు ఇవన్నీ తాగుతున్నాను కదా! మార్నింగ్ డీటాక్స్ డ్రింకు, వాటర్ అయితే 4 లీటర్స్ కంప్లీట్ చేసేస్తున్నాను పర్ డేకి. ఇక నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసేసి 10:30కి అయితే పడుకుంటాం అనమాట. ఇది మాత్రం మిస్ అవ్వము. ఇంకా మరీ ఎప్పుడన్నా బయటికెళ్ళి లేట్ నైట్ అయితే తప్ప ప్రతిరోజు 10:30కి అయితే పడుకుంటాము. మరి ఇదండి
ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.